మార్నింగ్ మావయ్య గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రీతి, జ్యూస్ తాగావా? తాగానండి. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా? తీసుకో. వేసుకున్నానండి. బావా, గోరింటాకి ఇంకా రాలేదేంటి? అది వీరు, నిన్న రాత్రి చెప్పాను కదా ఫామ్ హౌస్ నుంచి గోరింటాకు తెప్పించమని. 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ప్రీతి, నీకు నేనే గోరింటాకు పెడతాను. అయితే నాకు నువ్వే డిజైన్స్ పెట్టాలమ్మా. హే మీ మీ అమ్మ గోరింటాకు డిజైన్ చేస్తే అది ముగ్గని కనుక్కోవడానికి సంవత్సరం పట్టుద్ది స్నేహ. రిస్క్ ఎందుకు, నువ్వే మంచి డిజైన్ పెట్టుకో. అబ్బి, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ కదా. మీరే నాకు మంచి డిజైన్ వేయాలి. మీరెంత మంచి డిజైన్ పెడతారో ఐ విల్ సీ. ఎరా వంశీ, నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్తానన్నావు, మరి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు? ఏం లేదురా, నేను అక్కడికి వెళ్ళి వర్క్ డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళలేదంతే. ఓహో, అబ్బో, అందుకేనా ఉదయాన్నే లేచి ఇంత బాగా రెడీ అయ్యావు? ఈ ఎదురు చూపులు ఎవరి కోసమో నాకు అర్థమైందిలే. సాకు దొరికితే చాలు, నన్ను ఏడిపించడమేనా మీ పని? బ్రో, ఈ వంశీ అజయ్ని ఫుల్ గా ఇష్టపడుతున్నాడు. అది హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే ఏమైపోతాడు? అమ్మాయి ఆస్తి అన్ని పోయాక భికారవుతాడంతే. హోల్ ఫ్యామిలీ పరిస్థితి కూడా అదే. ఈ సంతోషాలు ఎక్కువ కాలం ఉండవు. మనం అనుకుంటున్నామో లేదు, మన ప్లాన్లకు బ్రేక్ వేస్తాను అన్నట్టుగా రుద్రబాబు వస్తున్నారు. రారుద్రా, గంగెక్కడా? తను లేకపోతే అసలు ఇక్కడ సందడే లేదు. స్నేహ, గంగా గదిలో ఉందేమో చూడు. ఓకే పెద్దనాన్న. గంగ రూమ్ లో కూడా లేదు పెదనా. అయితే బాక్సింగ్ ప్రాక్టీస్ కి వెళ్ళుంటుందేమో అన్నయ్య. మ్యాచ్ దగ్గర పడేసరికి వదిన చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తుందనుకుంటా. అవును, రంగా కూడా కనపడట్లేదు. అంటే ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ కే వెళ్ళుంటారు. నో, ఐ వాంట్ గంగా బేబీ. ఇందుమతి, గోరింటాకు పెట్టడానికి తనే ఉండాలా?